హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను శ్రావణి. ఈరోజు మనతో శ్రీనివాస్ డైరెక్టర్ అయితే ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్. సో సింగిల్ మామ అనే సాంగ్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆలస్యం చేయకుండా తనతో మాట్లాడి మరెన్నో విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. సో సింగిల్ మామ కానీ తాగుదాం అనే సాంగ్స్తోని చాలా వైరల్ అయిపోయారు. సో ఫస్ట్ ఆ సాంగ్తోనే స్టార్ట్ చేద్దాం. పాడగలుగుతారా? ఓకే, తాగుదాం పడతా. ఫస్ట్ తాగుదాం. దోస్తులను పిలిచేసిన, దావత్ అంతా సెట్ చేసిన, పోరికి ఇంకా గుడ్ నైట్ చెప్పి బాటలు మూత తెచ్చేసిన, కోడి కూర వండించిన, కొత్త పాట ప్లే చేసిన, పక్కింటంకు లొల్లేంటంటే గర్దన్ పైన దోయిసిన, స్ప్రైడ్లో బ్లెండర్ స్ప్రైడ్ కలిపిన, పెగ్గు మీద నేను పెగ్గు లేపిన, లెగ్గు పీసులను లెక్క పెట్టి నేను దోసుగాలకి పంచి పెట్టిన, ఎక్కేదాకా నేను మందు దాగిన, దిగినాక నేను మళ్ళీ దాగిన, ఎక్కిన దిగిన దిగిన ఎక్కిన, కక్కేదాకా ఇంకా నేను ఆగునా, తాగుదాం మందు తాగుదాం. ఓకే, సో అలా తాగుదాం అనే సాంగ్ చాలా వైరల్ అయిపోయింది. అవునండి. సో ఫస్ట్ ప్రాజెక్ట్ అదేనా అండి? లేదండి, యాజ్ అ ఆర్టిస్ట్ అండ్ సింగర్ అది నా ఫస్ట్ సాంగ్ అనమాట. సో దానికంటే ముందు 2016 నుంచి మ్యూజిక్ చేస్తున్నాను నేను. నాకు మోర్ దాన్ ఇప్పుడు దాకా ఒక 160 ఆల్బమ్ సాంగ్స్ అయితే చేశాను. ఫస్ట్ సాంగ్ ఏది మీకు పేరు తెచ్చింది? అయితే తాగుదాం లేదు, రెడ్డి గారి అమ్మాయి యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. సో యాజ్ అ ఆర్టిస్ట్ తాగుదాం అని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఆర్టిస్ట్ లో మీరు ఉన్నారు ప్లస్ మీరే సాంగ్ మ్యూజిక్ సింగింగ్ కూడా అంతే. ఓకే, లిరిక్స్ మా ఫ్రెండ్ రాశారు, రాహుల్. మరి రెడ్డి గారి అమ్మాయి అది సాంగ్ ఏంటండి? అది లైక్ ఇప్పుడు యూట్యూబ్లో 60 million వ్యూస్ ఉంది ఆ సాంగ్కి. అది 2020 ఆ టైంలో వైరల్ అయింది అనమాట. సో అది దానివల్ల నాకు మ్యూజిక్ నేమ్ వచ్చింది అనమాట. దానికి మ్యూజిక్ చేసిన అంతే. మీరు ఇన్ని ఆల్బమ్స్ చేశారు కదా, సో మీకు పేరు తెచ్చిందేమో రెడ్డి గారి అమ్మాయి యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా. ఇప్పుడు పాడటం, మరి మీరు ఆర్టిస్ట్గా వర్క్ చేయటం అండ్ ఆల్సో మీరు డైరెక్టర్గా వర్క్ చేయటం మాత్రం ఇది తాగుదాం. ఓకే, సో ఇలా ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి? నెక్స్ట్ ఇండివిజువల్ సాంగ్స్ ఉంది అండి ప్లాన్స్, లైక్ 2-3 months తర్వాత ప్లాన్ చేద్దామని. బట్ ప్రస్తుతానికి అయితే మూవీస్ కొన్ని సైన్ చేసినాం అనమాట. ఓకే, ఈ మ్యూజిక్ రంగంలోకి రావాలని ఎందుకు అనిపించిందండి? అంటే ఇంట్రెస్ట్ ఉండే అండి చిన్నప్పటి నుంచి కొంచెం మ్యూజిక్ అది ఇది అని. సో ప్యారలల్గా నా మెయిన్ వర్క్స్ చేస్తూ మ్యూజిక్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఇది ఏంటంటే మళ్ళీ ఇంకొకటి విన్నది ఏంటంటే అఫ్రోజ్ అలీ గారికి మీకు ఏమైందండి? అంటే బాండ్ ఎందుకు బ్రేక్ అయింది? అది ఏం కాలేదు బేసిక్, అట్లేం. ప్రస్తుతానికి నేను వేరే పనిలో బిజీగా ఉన్నా, ఇండిపెండెంట్ సాంగ్స్ ఎక్కువ పట్టించుకోవట్లే. సో ఇప్పుడు మూవీ ఆ టార్గెట్ ఉంది అది బేసిక్గా. ఓకే, సో మూవీస్ మీద మొత్తానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేకపోతే నా ఓన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నా, వేరే వాళ్ళ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్. ఎందుకు మరి ఇండివిజువల్ గా మీరు సపరేట్ గా రావడం జరిగింది? అంటే బికాస్ ఆఫ్ క్రెడిట్స్ అండి ఏదున్నా. అంటే మనం స్క్రీన్ మీద ఉంటేనే మనకి, ఇప్పుడు మీరు కూడా ఇంటర్వ్యూ దేనికి పిలిచారు, బేసికలీ స్క్రీన్ మీద వచ్చినందుకే కాబట్టి. సో దట్స్ ద మెయిన్ రీజన్. రెడ్డి గారు అమ్మాయి 60 million వచ్చింది, ఎవరు గుర్తుపట్టారు దానివల్ల. అఫ్రోజ్ అలీ పాడినట్టుగానే అదే ఆబ్వియస్లీ, అది ఇంకా సింగర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే గుర్తుపడతారు. సో యాజ్ ఆర్టిస్ట్ నాకు తాగుదాం అనేది తెచ్చిపెట్టింది. తాగుదాం అనేది మొత్తానికి అయితే రచ్చరచ్చ రేపింది. ఇట్స్ ఓకే, డీసెంట్, మరీ ఎక్కువ పెద్ద అని చెప్పలేము, డీసెంట్. ఎందుకండి ఎక్కడ చూసినా అదే సాంగ్స్ అట్లంటారా? ఇప్పుడు యూట్యూబ్లో అయితే మోర్ దాన్ 10 million వ్యూస్ అయితే ఉంది ఆల్ ఓవర్ యూట్యూబ్లో. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, ఇంత రీచ్ వస్తుందని? చేయలేదండి నేనైతే. బట్ అదే ఎక్కువ కెమెరా ఫియర్ నాకు ఎక్కువ బేసికలీ. అనిపించట్లేదే? అట్లేం చాలా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ అంటే నార్మల్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆర్టిస్ట్ అవ్వారు అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా. మీరు ఇందులో ఎక్కువగా కష్టపడిందంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఉండడం కష్టంగా అనిపించిందా, లేదా ఆర్టిస్ట్గా వర్క్ చేయడం చాలా కష్టంగా అనిపించిందా? ఆర్టిస్ట్గానే బేసికలీ, ఎందుకంటే చాలా మెయింటైన్ చేయాల్సింది ఉంటాయి ఇంకా. సో మ్యూజిక్ డైరెక్టర్ అనేది నా మెయిన్ హాబీ అనమాట ఇప్పుడు, అంటే ప్రొఫెషన్ అండ్ హాబీ. ఓకే, ఏదో టైం ఉన్నప్పుడు నా ఓన్ సాంగ్స్ చేసుకుందామని ప్లాన్ చేస్తున్నా ప్రస్తుతానికి. సో ఇప్పుడు రీసెంట్గా చాలా మంది సెలబ్రిటీస్ని కలిసారు, ఏంటండి ఆ ప్రాజెక్ట్స్ ఏంటి? రాఘవేంద్ర గారిని కలవడము, చాలా మంది టాప్ మోస్ట్ డైరెక్టర్స్ని కలిసారు, మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఎట్లా? అది రీసెంట్గా రాఘవేంద్రరావు గారి ఆఫీస్, అంటే మా ఫ్రెండ్ అచ్యుత్ అని డైరెక్టర్ అనమాట. సో తను నాకు మూవీ ఆఫర్ ఇచ్చారనమాట. సో ఆ మూవీ వచ్చి ప్రొడ్యూస్ చేసేది దీపా ఆర్ట్స్ అని కొత్త ప్రొడక్షన్ హౌస్ అది బేసికలీ. సో ప్రెజెంట్స్ అండ్ సూపర్వైజ్డ్ బై రాఘవేంద్రరావు గారు. సో అదొక ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్, త్వరలో అనౌన్స్మెంట్ రాబోతుంది బేసిక్గా. ఇంకా మాకు చెప్పరనమాట, సీక్రెటా? అది టీమ్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి కాబట్టి బేసిక్ అయితే నేను అందులో ఉన్నా అని ఒకటి అఫీషియల్గా ఏదో చిన్నగా పెట్టిన అంతే.
వాళ్ళ పర్మిషన్ తీసుకుని. ఇప్పుడు మూవీస్లోకి ఎంటర్ అయ్యారు కదా, ఇదే మీ ఫస్ట్ ప్రాజెక్ట్ అండి మూవీస్లో? లేదండి, ఆల్రెడీ 2.5 years ago ఒక మూవీ చేసిన అనమాట, మనసులోని మాట అని. రీసెంట్గా ఈటీవీ విన్లో రిలీజ్ అయింది అనమాట అది. అండ్ బ్లాక్ డాగ్ ఫర్ ఎ వైట్ చిక్ అని ఇంకొక మూవీ కూడా చేసినాం. అది ఎవరిదంటే అది ఈటీవీ ప్రభాకర్ వాళ్ళ సన్ అనమాట. యాక్చువల్లీ అదే ఆయన ఫస్ట్ మూవీ రావాల్సింది బేసిక్గా, బట్ డ్యూ టు సమ్ ప్రొడ్యూసర్ ఇష్యూస్ ఆర్ సంథింగ్ అది రాలేకపోయింది ఇప్పటికి. ఇప్పుడు రీచ్ అయితే వస్తుందని అనుకుంటున్నారా? అంటే ఆ స్క్రీన్ ప్రెసెన్స్ ఏదైతే మీరు కోరుకున్నారో, మీరు ఎట్లయితే కనిపించాలనుకుంటున్నారో అలా కనిపించాలని అనుకుంటున్నారా? ఎందులో అండి? ప్రతి స్టెప్ లో ఫేసెస్ లో కనిపించాను. ఓకే. సో ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేస్తే, ఇవి కాకుండా ఇంకేమేం ప్రాజెక్ట్స్ మీ చేతిలో ఉన్నాయి మూవీస్ కాకుండా? మూవీస్ లైక్ ఇప్పుడు తావుదం సాంగ్ మా కో ఆర్టిస్ట్ ఎంసీ రాహుల్ రాజ్, సో తను కూడా ఒక మూవీ చేయబోతుంది ఇప్పుడు. సో అన్నీ ఓకే అయిపోయింది. లైక్ ఈ మంత్ తర్వాత దాని అప్డేట్స్ వస్తాయి అన్నమాట. సో ఓన్గా లైక్ చేసుకుంటున్నాం అదొక మూవీ. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది అసలు? ఎందుకు అనిపించింది? అంటే అది మన ప్యాషనా లేకపోతే చిన్నప్పటి నుంచి ఇంట్లో కీబోర్డ్ అవి ఉండేది. సో అట్లా మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది బేసిక్గా. అట్లా మెల్లమెల్ల ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ ఇంట్రెస్ట్ వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్. ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు? అంటే ఎన్ని ఇయర్స్ పట్టింది రావడానికి? 10 years అంటుంది. ఓకే, 10 years స్ట్రగ్లింగ్. అంతే, ఇంకా క్లిక్ అవ్వట్లేదు. అదే ఏదైతే మీరు రీచ్ అనుకుంది ఆ రీచ్ కోసం ఇంకా స్ట్రగ్లింగ్ లోనే ఉన్నారా అని అనుకోవచ్చు. అంతే, నా రీచ్ అకార్డింగ్లీ ఇంకా స్ట్రగ్లింగ్ లోనే ఉన్నా. సో మీ గోల్ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతానికి మ్యూజిక్ డైరెక్టర్ లాగా ఒక ప్రాపర్ TFIలో అవ్వాలని ఉంది అంతే. మరి ఇన్స్టాలో CNU బీట్స్ అంటే ఏంటంటే శ్రీనివాసేనా లేకపోతే? అది యాక్చువల్గా మా కాలేజ్ ఇంటర్ టైంలో మా ఫ్రెండ్ ఒకళ్ళు CNU అని సేవ్ చేసుకున్నా కాంటాక్ట్ నెంబర్. సో అదేంది కొత్తగా ఉందని చూస్తే, అది నీ పేరు సీను కదా, నేను CNU అని అట్లా అనుకున్నాడు. అదేదో బాగుందని నేనే అది పెట్టేసుకున్నాను. ఐ క్యాచింగ్ ఉందని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారా? అది ఫన్నీగా స్టార్ట్ అయింది, ఇంకా అదే ఆర్టిస్ట్ లేమ్ లాగా జాయిన్ చేసేసుకున్నాను. ఓకే, ఒక ఆర్టిస్ట్ కి లేదా మ్యూజిక్ డైరెక్టర్ కి రావడం అనేది చాలా కష్టం, పేరు రావడం. సో మీరు ఎటువంటి ఫేసెస్ కష్టాలు అనుభవించారు, స్ట్రగుల్ అయ్యారు ఈ విషయంలో? కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుందండి. మెయిన్లీ కాంపిటీషన్, సెకండ్ కాంటాక్ట్స్ ఎక్కువ కావాలి, థర్డ్ టాలెంట్. ఇవన్నీ స్ట్రగుల్ అయ్యే వచ్చాం, బట్ ఇప్పుడు ఓవర్కమ్ అవుతున్నాం మెల్లమెల్ల. చూడాలి. అది ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నేను ఫ్రెండ్షిప్ పెద్ద అంటే లిమిటెడ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది నాకు. పర్టికులర్ వర్క్ రిలేటెడ్ ఇలాంటి వాళ్ళే ఉంటారు ఎక్కువ ఇట్లా తిరగడం ఇలాంటివి ఏమి ఉండరు అనమాట. సో ఎవరితో వర్క్ చేయడం మీకు చాలా గొప్పగా అనిపించింది? రాఘవేంద్రరావు గారు ఉన్నారు, ఇంకా దానికంటే పెద్ద ఏం కావాలి, అంతే, లెజెండరీ డైరెక్టర్. సో ఒకసారి సార్ని కలవడం, సో అప్పుడు వాళ్ళతో మాట్లాడడం? ఒకసారి ఏం కలవలేదండి, లైక్ సంక్రాంతి నుంచి స్టార్ట్ అయింది జర్నీ. సో ఇప్పుడు మాకు ఒక మూవీ ఫైనలైజ్ అయింది. ఓకే, ఎలా ఉంది సార్ని కలిసినప్పుడు ద ఫీల్? పోస్ట్ చేసిన తర్వాత వెంటనే మీ ఫ్యామిలీ రియాక్షన్స్ కానీ మొత్తం మీ సైడ్ నుండి ఎటువంటి జోష్ వచ్చింది? అదే డిఫరెంట్ ఆరా సార్ దగ్గర ఉంటుంది, చాలా హ్యాపీ అయ్యారు ఫ్యామిలీ మొత్తం. సో అది ఎవరు గుర్తుపట్టారు అనే వాళ్ళైతే లేరు ఇక్కడ ఎవరు. ఇప్పుడైతే అందరు గుర్తుపడుతున్నారు ఎట్లయినా. రాఘవేంద్రరావు గారిని అంటున్నారు. ఓకే, సో అంటే మా అమ్మమ్మ కూడా గుర్తుపడుతుంది. సో బ్యాక్ జనరేషన్లో కూడా గుర్తుపట్టే లెజెండ్ అనమాట ఆయన. ఇప్పుడు అంటే ఆ సార్ని కాకుండా ఇంకా చాలా మంది కలిసారు కదా, వాళ్ళతో అంటే ఎలా ఈ స్టెప్స్ బై స్టెప్ ఎలా వస్తుంది? అంటే ఆపర్చునిటీస్ మీరు ఎలా తీసుకోగలుగుతున్నారు? అదే బేసిక్గా వర్క్స్ మనది బయట ఉంది కదండి, లైక్ 130 ఆల్బమ్ సాంగ్స్ ఉంది మనకి చూపించుకోనికి, ప్రాపర్ అవుట్పుట్ అవి. సో అది కూడా ఒకసారి వెరిఫై చేసి కాంటాక్ట్స్ త్రూ వెళ్తున్నాం అన్నమాట. ఓకే, రీసెంట్గా మీరు పాడిన సాంగ్ ఏంటి? రీసెంట్గా అంటే అది చాలా రోజులు అవుతుందండి. రీసెంట్గా అంటే సింగిల్ మామ వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఆఫ్టర్ తావుదాం. ఎందుకు మీరు సింగిల్ అని చెప్పి సింగిల్ మామ సాంగ్? అది కూడా వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూలోనే ఆ ఐడియా అనేది క్రియేట్ అయింది బేసిక్గా. ఓకే, ఇలా ఇంటర్వ్యూస్కి వస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది. అంతే. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూతో ఏ సాంగ్ పాడబోతున్నారు అయితే? అది చెప్పలేము ఇంకా, అది ప్రస్తుతానికి మూవీ కాన్సన్ట్రేషన్, వేరే ఏం లేదు థాట్. మా కోసం మా ఆడియన్స్ కోసం రెడ్డి గారు అమ్మాయి అలాగే సింగిల్ మామ. రెడ్డి గారు అమ్మాయి మనం పాడలేము కానీ సింగిల్ మామ సింగిల్ మామ. కాల్లో సొల్లు లేదులే, లవ్ యూ గోల వద్దులే, రూల్స్ లేని లైఫ్ అంటే అదే సింగిల్ లైఫ్లే, ఐఆమ్ సింగిల్ మామ వను మింగల్ మామ, షార్ట్ లైఫ్కు అసలు ఎందుకు సోలు మేటు మామ,
సో సింగిల్స్ అందరు కనెక్ట్ అయిపోతారు. ఇంకొక లైన్ కూడా మంచి వైరల్ అయింది. వినరా నువ్వు మామ నువ్వు సింగల్ గుండలేవా, వదిలిపోయిన దళిద్రాని వెనకకి తెస్తావా, సోలోగానే పుట్టావరే సోలోగానే పోతావు, మధ్యలో లవరు అంటూ ఎందుకురా డ్రామా. అంతే, సింగిల్ గా పుట్టాను సింగిల్ గా పోతాం. అంతే ఇవన్నీ కాన్సెప్ట్ నాదే, బట్ దీన్ని ఒక ప్రాపర్ బాడీ చేసి మొత్తం రాహుల్ ఆయన లిరిసిస్ట్ అనమాట ఈ సాంగ్ మొత్తం. మీ టీం ఎంతమంది అండి? టీమ్ అదే అండి, లిమిటెడ్ లైక్ 3-4 మెంబర్స్ ఉంటాం అంతే. ఓకే, హార్డ్లీ. సో మీరు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నారు. ఓకే, సింగిల్ మామతోని యూత్ లో ఉన్న వాళ్ళందరినీ అట్రాక్ట్ చేశారు. ఇటు తాగుదామంటే అది కూడా అమ్మాయిలు కూడా మీ వీడియోస్ కి అండ్ వాటిని రీల్స్ లాగా చేయడం, అది అవి చూసినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? బేసిక్గా నాకైతే మందు అలవాటు ఏం లేదు, నాకు డిఫరెంట్. ఊరుకోండి, తాగడం అలవాటు లేదు, తాగడం పాట రాసారా అంత బాగా? లేదు, అది నాకు లేదు, మా లిరిసిస్ట్కి కూడా లేదు, ఇద్దరికి లేదు. బట్ నాన్ డ్రింకర్స్ అంటే సిట్టింగ్లో వెళ్ళి కూర్చుంటే మనకి ఐడియా వస్తుంది, ఓకే ఇది కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది అట్లా వచ్చింది. ఓకే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి ఏదైనా ఒక సిచ్యువేషన్ తాగేటప్పుడు తాగే సాంగ్, సింగిల్ మామ సాంగ్ ఎలా ఇలానే స్టూడియోలో వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో జరిగిందా? ఇట్లానే ఒక సిచ్యువేషన్ లో క్రియేట్ అయిన సాంగ్ అది. ఎలా మాకు డిస్క్రైబ్ చేయగలుగుతారా? అది యాంకర్ ఏదో వియర్డ్ గా ఏదో క్వశ్చన్ అడిగింది అనమాట. సో నాకు గర్ల్ ఫ్రెండే లేదు అని నేను రిప్లై ఇచ్చిన. అది నేనేదో ఫన్నీగా షార్ట్స్ అది రీల్స్ పెట్టిన. లిటరలీ అది 1 డేలో 2 మిలియన్ ఇన్స్టాలో. సో ఎందుకు ఇట్లాంటిది ఒక కాన్సెప్ట్ మీద ఒక అఫీషియల్ సాంగ్ చేయొద్దు అని 1 మినిట్ సాంగ్ చేసి పెట్టిన అనమాట. సో జనాలకి అది కనెక్ట్ అయింది, అట్ ద సేమ్ టైం ఫుల్ సాంగ్ పెట్టేసినాం అనమాట. అయితే మొత్తానికి అయితే సింగిల్ మామ హిట్ అయింది, సింగిల్ గానే ఉండిపోయారు. ఇప్పటికీ సింగిల్ అయినా కాదండి? సింగిల్ అండి ఇప్పుడు. ఓకే, పర్సనల్ లైఫ్ అంటే మీరు ఎక్కడ పుట్టారు, మీ ఫ్యామిలీ ఏంటండి? నేను పుట్టి పెరిగింది హైదరాబాదే అండి, కాకపోతే మేము తమిళనాడు బేసిక్లీ 30-35 ఇయర్స్ అగోనే ఇక్కడికి సెటిల్ అయిపోయినాం మొత్తం. డాడీ బిజినెస్, చిన్న బిజినెస్, మమ్మీ హౌస్ హోల్డర్. అంటే ఇప్పుడు యాజ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ కావడం, ఆర్టిస్ట్ కావడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, మరి ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉండేది? వాళ్ళకంటూ ఏం చేస్తారండి, నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటారు బేసిక్గా. అంతే, ఏవైనా చేసుకో కానీ మాకైతే చెడ్డ పేరు తీసుకురాకుండా ఉంటే సరిపోద్ది. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు బేసిక్గా, అంతే. సో ఫ్యామిలీ సపోర్ట్ బాగానే ఉండింది, డీసెంట్ లెవెల్. ఫస్ట్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరండి? ఆబ్వియస్లీ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఈ 2-3 మెంబర్స్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఫస్ట్ ఆల్బమ్కి మీరు పెట్టిన బడ్జెట్ ఏంటి, ఇప్పుడు పెడుతున్న బడ్జెట్ ఏంటి? ఫస్ట్ సాంగ్ తాగుదాం అదే, అంటే అది లైక్ 2.5 దాకా పెట్టిన. ఇప్పుడు ఇంకా పెద్ద ప్లాన్ ఉంది యాక్చువల్లీ, అదే 2-3 మంత్స్ తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. దానికంటే ఒక 2-3 టైమ్స్ ఎక్కువనే ఉంటుంది ప్రొడక్షన్ వాల్యూస్. సో ఆ బడ్జెట్ అంతా అమౌంట్ మీదేనా, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ సహాయం కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ అలా? ఓన్ మనీ మొత్తం. సో ఇదే మీ ప్యాషన్ అంటే, లేకపోతే ఇదే మీ వర్కా, లేకపోతే ఇంకేమైనా అదర్ వర్క్స్ ఎక్స్ట్రా ఏమైనా చేస్తుంటారా, జాబ్ లాగా? ప్రస్తుతానికి అయితే ఇదే అండి, మొత్తం మ్యూజిక్ అయినా జాబ్ అని మొత్తం. దానికంటే ముందు విఎఫ్ఎక్స్ చేసిన అనమాట. ఓహో, సంబంధం లేదు దీనికి దానికి. వేరే స్ట్రీమ్, అది కంప్లీట్లీ వేరే స్ట్రీమ్. కాకపోతే అన్ని ఎంటర్టైన్మెంట్ కిందికి వస్తుంది మెయిన్లీ. చిన్నప్పటి నుండి కలలు గంటూ పెరిగాను అంటున్నారు కాబట్టి ఎవరిని ఊహించుకున్నారు? మీ రోల్ మోడల్ ఎవరు సింగర్స్ లో? మీకు నచ్చే ఎక్కువ ఇంగ్లీష్ సాంగ్స్ అవి వింటుంటాను. తెలుగులో చెప్పండి. బేసిక్గా అదే ఎక్కువ ఇంగ్లీష్ సాంగ్స్ వింటుంటాం. మనం కూడా ఈ కైండ్ ఆఫ్ సాంగ్ చేద్దామని అట్లా స్టార్ట్ అయిన జర్నీ. పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచే టీఎఫ్ఐ ఇక్కడ ఉంటే, టీఎఫ్ఐ సర్వైవల్ అంటే ఇక్కడ ఉన్న స్టైల్లోనే మనం చేయాలి మ్యూజిక్. సో అట్లా అనమాట. కాదండి, మీ సాంగ్స్ లో ప్రతి దాంట్లో అంటే మనం మాట్లాడుతున్నట్టు కాన్వర్సేషన్స్ ఉన్నట్టు పూర్తిగా ఉంటది, అంటే కంప్లీట్ గా మ్యూజిక్ ఫ్రెండ్ చెప్తున్నట్టు, ఏదో బాధ చెప్తున్నట్టు, లేకపోతే మనం ఏదో డిస్కస్ చేస్తున్నాం, అరే నీకు పోరి లేదా పిల్ల లేదా రా అని ఎలా అయితే మాట్లాడుకుంటామో అలాగే సాంగ్ మొత్తం ఉంటుంది. నా పర్సనల్ చేసే సాంగ్స్ అట్లనే ఉంటాయి. ఎందుకు అలా చూస్ చేసుకున్నారు? అదే జల్దీ జనాలకు వెళ్తుంది మనకి. మెయిన్ టాస్క్ రీచ్. ఆ రీచ్ కావాలంటే ఇలాంటివి మనం పెట్టాలి. ఓకే, ముందు తాగుదాం అనేది మంచి కాన్వర్సేషన్ లో హిట్ అయింది. అది యాక్చువల్ కాన్సెప్ట్ 2018 లో వచ్చింది అనమాట. ఓకే, 2018 లో వస్తే లైక్ 2020లో ఒక మూవీకి ఇచ్చిన సాంగ్ బేసిక్గా.
ఆ మూవీ వాళ్ళు దాన్ని ఎట్లో అట్లా చేసేసి వాళ్ళ వర్షన్ ఏదో చేసేసారు, క్రెడిట్స్ నాకు రాలే, ఇంకా అది ఎలా వేస్ట్ అయిపోయిందని నా ఓన్ వర్షన్ ఒకటి నేను రిలీజ్ చేసుకున్నాను. కాదండి, ఇంత కష్టపడి మీరు రాసి మీరు చేసిన తర్వాత ఆ క్రెడిట్స్ రాకపోతే ఆ ఫీలింగ్ చాలా హార్డ్, అది నిద్ర తీసుకోలేము, అది నిద్ర పట్టదు బేసిక్గా. వాళ్ళు ఎన్ని ప్రామిస్ చేసినా అది డైజెస్ట్ చేయలేము, అది క్రెడిట్స్ రాకపోతే. సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం అనేది మనతో కాని పని. ఆ టైంలో మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు? ఈ క్రెడిట్స్ రావట్లేదు, మనం ఎంత చేసినా గుర్తింపు రావట్లేదు అన్నప్పుడు మీ ఫీలింగ్, అది సిచ్యువేషన్స్ ఎలా ఓవర్కమ్ చేశారు? అది డిఫరెంట్ థాట్స్ వచ్చింది, కేసు ఇద్దాం అది ఇద్దాం అది ఇది అని. కానీ అవన్నీ రాంగ్ అని ఇంట్లో అడ్వైజ్ చేశారు, నువ్వు హ్యాండిల్ చేయలేవు అవన్నీ, దానికి ఇంకా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అది డిఫరెంట్, అది నువ్వు స్పాయిల్ అయిపోతుంది నీ లైఫ్ అని చెప్పారు. సో బెటర్ ఓన్గానే ఇంకొకసారి చేసుకున్నాం సాంగ్, అదే మంచి పాజిటివ్. వాళ్ళకి కూడా పోతే పోనీ అంతే, కనీసం ఇదైనా హిట్ అవుతుంది. ఆ మూవీ 3 million వెళ్ళింది, ఏదో మన 10 million వెళ్ళింది. సో అయిపోయింది, మంచి రిప్లై అది ఒకటి అంతే. అందుకే ఈ లైన్స్ పెట్టినాం ఆ సాంగ్లో ఎక్కువ. యాక్చువల్గా మత్తుల మునగాలి అలా, బీరుతో స్నానం చెయ్యాలా, లెక్కలు అన్నీ తేల్చాలా, నా తిక్కను చూడు ఇయ్యాలా, నిన్నటి బాధలు మరవాలా, రేపటి భయం మిడవాలా, ఈ క్షణం ఎంజాయ్ చేయాలా, ఇక తాగి ఊగిపోవాలా. ఇది పబ్లిక్ కి తెలియదు యాక్చువల్గా, ఇది అది వాళ్ళ ఓన్ గా ఏదో కనెక్ట్ అయిపోతారు, బట్ ఇది నా రిప్లై లాగా అనమాట. కొంచెం ఎట్లయితే మీకు ఇచ్చిన వాళ్ళకి తిరిగి కౌంటర్ రూపంలో 3 million నుండి 10 million అంటే చాలా వాస్ట్ అండి. అది ఎంత అంటే పుష్ ఒకటేసారి రావటం, అది మీరని రికగ్నైజ్ చేయటం, జనాలు కూడా రికగ్నైజ్ చేశారు తర్వాత. సో సిప్పు అనుకుంటా ప్రతిదీ క్యాచీ పాయింట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ క్యాచీ. అసలు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మీరు రాసేటప్పుడు ఫీల్తో ఉండాలి, లైక్ ఒక ఎమోషన్తో ఉండాలి, ఒక మంచి ప్లేస్లో ఉండాలి అని ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కొక్క వేలో ఆలోచిస్తుంటారు. మీరు రాయాలి సాంగ్ అనుకుంటే మీరు చూస్ చేసుకున్న ప్లేసెస్ ఏంటి? మీ మూడ్ ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ తాగుదాం ఎట్లా మేము చేసినామంటే, నేను మా ఫ్రెండ్ రాహుల్ నా స్టూడియోకి వస్తారు, వచ్చి ఒక 4 lines రాస్తాం, ఇంకా చాలు రేపు చూసుకుందామని రెస్టారెంట్కి ఏదో తిన్నికి వెళ్ళి మళ్ళీ రేపు నైట్ కూర్చుంటాం. అట్లా 4-5 days రాసినాం అనమాట. ఎక్కువ ప్రెషర్ లేకుండా ఉంటేనే ఆర్టిస్ట్కి మంచి ఐడియాస్ వస్తాయి. అంటే ఇట్లా గోవాకి వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఏం చేస్తామండి, మాకు అలవాటు లేవు, ఏం లేదు. అంటే వాళ్ళు తాగేటప్పుడు చూద్దాం. అచ్చా, అట్లా చూడాలంటే అలాంటి దానికి వెళ్ళొద్దు. బ్యాచులర్స్ వాళ్ళ రూమ్లలో ఎలా సెట్టింగ్ చేస్తారు, అక్కడనే ఎక్కువ ఐడియాస్ వస్తాయి. సో బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయన్నమాట. బేసిక్ ఐడియా అక్కడ నుంచే మేము తీసుకుంది. సో ఏమైనా క్రేజీ థింగ్ ఏమైనా ఉందంటే మీరు రాసేటప్పుడు ఇలా జరిగింది అని? అదే తాగుదాం సాంగ్ ఉంది, అదే అండి, ఆ లైన్స్ మొత్తం చూసింది పెట్టినాం అంతే, వేరేం లేదు. సో మీలాగా స్ట్రగుల్ పడుతూ ఇబ్బందులు పడుతూ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చే ప్రతి ఒక్క డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, సింగర్స్కి, ఆర్టిస్ట్కి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు, లైక్ ఎటువంటి అడ్వైసెస్ ఇస్తారు? అది బేసిక్గా డిపెండ్ అవ్వకుండా ఓన్గానే మీరు నిలబడడానికి ట్రై చేయండి. బికాస్ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ ఉంది, అది ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది ఒక్కొక్కసారి. దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఓకే, మీరు మిలియన్ వ్యూస్ వచ్చాయి కాబట్టి ఎంత సంపాదించారు అంటే ఒక్కొక్క ఆల్బమ్ నుండి? ఇది ఆల్బమ్ ఒకటే అండి మిలియన్లు వచ్చింది, తాగుదాం సాంగ్ ఒకటి, అది లైక్ 9 million ఉంది ఇవాళ. సో ఆల్మోస్ట్ లైక్ 3.7 lakh యూట్యూబ్ నుంచి. సోషల్ మీడియా నుండి రెవెన్యూ జనరేట్ అవుతుంది అని అంటారు కాబట్టి మీకు ఏమైనా రెవెన్యూ జనరేట్ అయ్యిందండి? సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ఒకటి ఇప్పటికి 3.7 lakh జనరేట్ అయింది. అది కాకుండా ఈ స్పాటిఫై ఇవన్నీ ఉంటాయి కదండి, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అంటారు దాన్ని. సో అక్కడ నుంచి లైక్ 2.5 lakh ఏదో జనరేట్ అయింది. ఓకే, ఆల్ ఓవర్ 25 million స్ట్రీమ్స్ ఇప్పుడు దాకా వచ్చింది. లైక్ ఇప్పుడు పెరిగి ఉంటుంది, నేను ఎప్పుడో అప్డేట్ అది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ సింగిల్ మామ దగ్గరికి వచ్చేస్తే, సింగిల్ మామ పాట వినిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని గర్ల్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ అలా గర్ల్స్ మీ దగ్గరికి రావటం, అప్రోచ్ అవటం అలాంటివి ఏమైనా జరిగాయా? కొన్ని అబ్బాయిలు కానీ మెసేజెస్ వస్తూ ఉంటుందని పట్టించుకోండి. బేసిక్గా హైదరాబాద్ గల్లీలో పెరిగినారు అని అంటున్నారు కాబట్టి ఒకరు పోతుంటే అరే మామ మీ సాంగ్ హిట్ అయిందిరా అని చెప్పేసి ఫుల్ ఖుషితోని దోస్తులందరూ పార్టీ చేసుకుంటారు, మనకు కూడా పార్టీ ఇస్తారు. మీరు ఎలాగో తాగరు కాబట్టి సో మీరు పార్టీ ఇవ్వాలని కోరుకుంటారు. ఆ ఫ్రెండ్స్ దగ్గర నుండి హైదరాబాద్ అబ్బాయి, మన గల్లీలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు చూడండి అని కంపేర్ చేసి, ఇంకా టైం ఉందంట గల్లీలోనే అన్నారా? ఓకే, సో మంచి కాంప్లిమెంట్స్ వచ్చి అరే చాలరా ఈ జీవితానికి, ఇట్లాంటి మాటలు విన్నాం,
శత్రువుల దగ్గర నుండి ఇలాంటి మాటలు విన్నాము, ఫ్రెండ్స్ దగ్గర నుండి ఇలాంటి శత్రువులు అంటూ ఎవరు లేరు కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయితే మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, లైక్ స్కూల్ ఫ్రెండ్స్, బ్యాక్ స్కూల్ వాళ్ళు. అదే నీ సాంగ్ ఇది నేను ఎన్నోసార్లు విన్నా అది ఇది అని మంచి చెప్పారనమాట. ఓకే. సో ఇంకా మీ ప్రాజెక్ట్స్ గురించి కానీ లేదా మీ లైఫ్ స్టైల్ గురించి కానీ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్? సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ మూవీస్, మొత్తం మూవీసేనా? అంతే అండి. సో నెక్స్ట్ శ్రీనివాస్ గారిని మనము హోప్ఫుల్లీ 2026 ఎండింగ్ కల్లా హీరో, ఆర్టిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్. అవును, అంత పెద్ద ఆశ లేదు కానీ ఏముందండి, ఈ రోజు విష్ చేయండి. అదే ఈ రోజు ఈజీ అంటారు కానీ రేపటికి నువ్వెందుకు హీరో అంటారు. లేదు అంటే ఇప్పుడు ఆడియన్స్ కూడా ఎలా ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ప్రీవియస్ మూవీస్ తీసుకుంటే 90s మిడిల్ క్లాస్ కానీ లేదా ఈ లిటిల్ హార్ట్స్ కానీ చాలా చిన్న ఈజీగా కనెక్ట్ అయ్యి వర్డ్స్తోని చాలా సింపుల్గా ఉండేవి. సో ఆ హీరో అంత క్లిక్ అవుతారని, ఈ హీరో ఈ మూవీ ఇంత ఫ్లాప్ అయిద్దని ఎక్కడ లేదు. సో మీరు కూడా ఈరోజు విష్ చేసుకుంటే రేపటి రోజున ఏ పొజిషన్లో ఉంటారో, మిమ్మల్ని ఎక్కడ చూస్తాం అనేది మనకు తెలియదు కాబట్టి సో హోప్, సో మంచి హోప్తోనే ఉండండి. సో ఇలాగే మంచి ప్రాజెక్ట్స్ చేసుకోవాలి. సో లాస్ట్లో మా అందరు ఆడియన్స్ కోసం ఒక మంచి పాటతో ఏం చేసేద్దాం. ఇంకేముంది పాడడానికి? బోనాలు ఉందండి, చాలా ఉన్నాయి. మీరు చిన్న చిన్న బిట్స్ పాడినా కూడా మాకు చాలు. ఎందుకంటే ఆ బిట్స్లలో ఇంత కాన్వర్సేషన్ ఉందా అని తెలుస్తుంది. నైట్ ఒక్కటైన ఫోను ఒత్తుకుంటా ఉంటాము, పొద్దుగాల అలారంతో బద్ధకంగా లేస్తాము, వారంకోసారైనా సిట్టింగు వేస్తాము, చెప్పిన స్టోరీలు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాము, యూత్ కింగులము రామాసు మనుషులం, ఆటుపోటు గొడవల్లో దూరుతుంటాము. అంతే, ఇవన్నీ నిజ జీవితానికి రియల్ ఫ్యాక్ట్స్ అనమాట. వేరే నార్మల్ హైదరాబాద్ గాయ్ ఫేస్ చేసేవి. హైదరాబాద్ అనే కాదు, ప్రతి ఒక్కరు టైం పాస్ కి ఉండే సాంగ్ అనమాట. సో మొత్తానికి ఈ సాంగ్ ఎలా వచ్చింది మరి చెప్పలేదు ఈ సాంగ్ గురించి? ఈ సాంగ్ లైక్ ప్రతి సాంగ్ కి ఒక ఇది ఉంటుంది కాబట్టి తాగుదాం అనేది మీ ఫ్రెండ్స్ దగ్గర చూసారు, ఒప్పుకుంటాను. లేదు, ఈ సాంగ్ ఒక లిరిసిస్ట్ నాకు ఇచ్చారనమాట, బ్రో నువ్వు ఈ సాంగ్ చేస్తే బాగుంటుంది చెయ్యాలని. ఓకే సౌండ్స్ గుడ్ అని ఇమీడియట్లీ చేసేసిన సాంగ్. ఓకే, మొత్తానికి అయితే ఫుల్ రీచ్ వచ్చేసింది. సో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే ఎవరికి థ్యాంక్స్ చెప్తారు? ఎవరికి కౌంటర్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు? కౌంటర్ ఏమో, థ్యాంక్స్ అంటే నాతో ఎక్కువ ఉండే నా ఫ్రెండ్ రాహుల్ అండ్ రమేష్ అండ్ అచ్యుత్, సో వీళ్ళకి థ్యాంక్స్. అండ్ మై పేరెంట్స్ ఆబ్వియస్లీ. ఓకే, సో మీ ఆడియన్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలి? సో అంటే మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో మిమ్మల్ని మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో మనం మ్యూజిక్ డైరెక్టర్గా కంప్లీట్గా చూడబోతున్నాము. ఇప్పుడు మీరు ప్రైవేట్ ఆల్బమ్స్, ఇప్పుడు పెద్ద పెద్ద లెజెండరీ ఆర్టిస్ట్తో వర్క్ చేయటం, సో దాని గురించి ఆడియన్స్కి ఒక హింట్ ఇచ్చేసేయండి అండ్ మీ నెక్స్ట్ మీ ఆడియన్స్ని మీకు గ్రాప్ చేసేసుకోండి. మోస్ట్లీ లైక్ ఈ మంత్ ఎండింగ్లో ఒక మంచి అప్డేట్ ఉంటుందండి. యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా లాంచ్ అవ్వబోతున్నా హోప్ఫుల్లీ. సో స్టే ట్యూన్. అంతేనా? సో మీరందరూ ఎవరైతే మీ ఫ్యాన్స్ ఉంటారో మీ అందరు ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక బిగ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో మిమ్మల్ని ఒక పెద్ద తెర మీద 70mm స్క్రీన్ మీద మ్యూజిక్ డైరెక్టర్తో మీకు కావాల్సిన ఫేమ్తో చూడబోతున్నాం అనమాట. సో హోప్ఫుల్లీ ఆల్ ది బెస్ట్ అండి. ఇలాగే మంచి మంచి హిట్స్ ఇవ్వాలి, మంచిగా మాకు ఆడియన్స్కి దగ్గర అయ్యేటట్టుగా ఈ కాన్వర్సేషన్స్ అన్నీ బిల్డ్ అవుతూ ఈ సాంగ్స్ అన్నీ మాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు అనుకున్న ప్లేస్లో ఉండాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. సైనింగ్ ఆఫ్.